సో తెలుగు నుంచి అలాంటి నటులు మనకి లేరు. సాయి పల్లవి స్పేస్లో ఉండే యాక్ట్రెసెస్ తెలుగులో ఎక్కువ మంది లేరు మనకి, తెలుగు మాట్లాడే అమ్మాయిలు. అవును సార్. సో ఐ థింక్ షీ ఈస్ అ గుడ్ ప్రాస్పెక్ట్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. అంటే ఎట్లా సార్, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, వైవహర్ష గారు ఉన్నారు, బంచ్ ఆఫ్ యాక్టర్స్. వెన్నెల కిషోర్, క్లైమాక్స్లో అయితే వెన్నెల కిషోర్, వైవహర్ష, భరణి గారు, శ్రీనివాస్ అవసరాల, తర్వాత అఫ్ కోర్స్ దర్శి. వీళ్ళు కాకుండా చిన్న చితుకు వడ్లమాని శ్రీనివాస్ గారు, కల్పలత గారు, రూపలక్ష్మి గారు, నరేష్ గారు. వీళ్ళందరి మధ్యలో అమ్మాయి నిలబడి తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతూ పండించాలంటే ఎంత కష్టం. కాబట్టి గ్రేట్ జాబ్. సార్ జనరల్గా మార్తాండ్కే వెంకటేష్ గారి కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నా సార్. అంటే ఆయన ఎడిట్ టేబుల్ మీదకి వెళ్ళాక ఆయనకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఖచ్చితంగా ఒపీనియన్ త్రో చేస్తారు ఇలా ఉన్న డైరెక్టర్ నాకు. సో వాట్ వాజ్ హిస్ రియాక్షన్ సార్? అంటే ఎప్పుడు మా ఇద్దరికి మధ్యలో నాకు చాలా స్మూత్ రిలేషన్షిప్ అండి విత్ వెంకటేష్ గారు. మాకు ఎప్పుడూ డిస్కషన్లు, డిబేట్లు ఉండవు. జనరల్గా సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఆయన ఫస్ట్ కట్ చేసేస్తారు, డబ్బింగ్ కట్ అంటాం మేము. డబ్ కట్ చేసి డబ్బింగ్ వెళ్ళిపోతుంది. డబ్బింగ్ వెళ్ళిపోయిన తర్వాత డబ్బింగ్ ఎంత కంప్లీట్ చేస్తారు, ఆయన కూర్చుని ఆయన అనుకున్న ఆయన స్క్రిప్ట్ తెలియదు, ఇప్పుడు చదవరు ఆయన ఆల్రెడీ ఫస్ట్ కట్లో చూసిన స్టోరీని ఎంత బెస్ట్గా చెప్పగలము అని చెప్పేసి ఆయన కట్ చేసేస్తారు. తర్వాత నేను చూస్తాను, నాకు చూపిస్తారు, రండి మోహన్ గారు మీరు చూడొచ్చు అంటారు. ఆ సినిమా అది చూస్తున్నప్పుడు నేను అంతకుముందు తీసిన సినిమాలో ఏ సీన్ అయినా నాకు గుర్తు రాలేదంటే ఆ సీన్ అనవసరం. సింపుల్ రూల్ నాకు అది. అంటే ఆయన అంత స్మూత్గా చేస్తారంటే అరే నేను ఇంత అద్భుతంగా తీసాను ఆ సీన్ ఏంటి లేదు అని నాకు అనిపించిందంటే ఆ సినిమాకి ఆ సీన్ అనవసరం, ఆ కథకి కాదు. నాకు స్ట్రాంగ్గా ఉండాలి అని నాకు అనిపిస్తే నేను ఆయనతో చెప్పి వీ హ్యావ్ ఎ క్విక్ డిస్కషన్ అబౌట్ ఇట్. నా రూల్ ఎప్పుడు ఒకటే, మీరు నన్నైనా కన్విన్స్ చేయాలి, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. సింపుల్. అది చాలా లాజికల్గా, మెథాడికల్గా, స్ట్రిక్ట్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ స్టోరీ ఉండాలి. మన సొంత అభిమానాలు, నేను ఆ షాట్ ఎంత కష్టపడి తీశాను, అర్ధరాత్రి 12ంటికి వెయిట్ చేశాను, ఇవన్నీ ఆడియన్స్కి అనవసరం. దట్ సీన్ ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్, వై ఐ థింక్ ఇట్ విల్ వర్క్, వై హీ థింక్స్ ఇట్ డజంట్ వర్క్. అమ్మాయి ఎదురు టకటక ఆర్గ్యూ చేసుకుంటాం కానీ అలా అని చెప్పి వాళ్ళందరూ యాక్టర్స్ అక్కడి నుంచి తీసుకురాలి ఆయన. సో ద ఐడియా షుడ్ బి దట్ మీ కల్చర్, మీ కథ స్పెసిఫిక్గా మీ కల్చర్లో ఉంటే ఎక్కువ మందికి అప్పీల్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. దే ఆర్ ట్రూ పాన్ ఇండియా ఫిల్మ్స్. సార్ జనరల్గా మీ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది సార్? లైక్ మీరు కథ అనుకుని కథ రాసుకున్న తర్వాత యూ గో ఫర్ యాక్టర్స్ సార్, లేకపోతే యాక్టర్స్ని? లేదు, నేను కథ అనుకున్న తర్వాత యాక్టర్స్ అండి. ఫస్ట్ యాక్టర్స్ని అనుకుని కథ రాయండి నేను ఎప్పుడు. ఎందుకంటే అది అడ్డం పడతారు అప్పుడు హీరో కథ రాయాలి. ఇంకో డేంజర్ ఏంటంటే ఆ నటుడు మనకు తర్వాత పొరపాటున దొరకలేదు అనుకోండి. ఇప్పుడు ఒక నటుడిని దృష్టిలో పెట్టుకుని, ఆ నటుడి స్ట్రెంగ్స్ని దృష్టిలో పెట్టుకుని, ఆ నటుడి మ్యానరిజమ్స్ దృష్టిలో మీరు కథ రాశారనుకోండి, పొరపాటు ఆ నటుడు ఆ సినిమా కథ నచ్చలేదు, లేదంటే ఆయన కుదరలేదు, వేరే నటుడికి మనం వెళ్తే ఇవన్నీ అప్లై అవ్వదు, చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అందుకని నేను ముందర కథ స్క్రీన్ ప్లే అయిపోయి కంప్లీట్ డైలాగ్తో పాటు స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత హూ ఇస్ ద రైట్ పర్సన్ అని ఆలోచిస్తాను. సార్ జనరల్గా ఫిల్మ్ మేకింగ్ అనేది, లేదా సినిమా తీసే విధానం, లేదా ఆడియన్స్ చూసే విధానం అనేది ఒక్కొక్క డికేడ్ తర్వాత మారుతూ వస్తుంది సార్. లైక్ ఎవ్రీ అప్గ్రేడింగ్ అనుకోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ వీ కాన్ కాల్ ఇట్. పోస్ట్ కోవిడ్కి అండ్ ప్రీ కోవిడ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ పీపుల్ గ్లోబల్ సినిమానంతా మనం ఓటీటీలో చూసినాం. అండ్ సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఓటీటీ సార్? ఓటీటీ ఈజ్ అ గుడ్, ఇట్స్ ఓన్లీ వన్ వే ఆఫ్ వాచింగ్ ఎ ఫిల్మ్ అండి. ది వే ఆఫ్ వాచింగ్ ఫిల్మ్స్ అని అనకూడదు. ఇట్స్ డేంజరస్ బికాస్ ఎసెన్షియల్లీ సినిమా ఈజ్ అ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు గ్రూప్లో చూసే కళది, నాటకాన్ని ఇంట్లో కూర్చొని ఒక్కళ్ళే చూడమంటే ఏముంటుంది మజా అండ్ ఇవి జీవితానుభవాలను చెప్పే కళారూపాలు కదా. జీవితానుభవం నేను 10 మందితో, కొత్త వాళ్ళతో పంచుకోవడంలో ఉన్న మజా నేను ఇంట్లో కూర్చొని ఒక్కడే చూస్తే ఉండదు. సో పుస్తకం ఒక్కళ్ళే కూర్చొని చదవాలి, 100 మంది మధ్యలో 100 మందితో కలిసి చదవంగా మనం. పెయింటింగ్ ఒక్కళ్ళమే చూడాలి, 100 మందితో కూర్చొని చేయలేము. సినిమా 100 మందితో కూర్చొని చూస్తేనే మజా. సో నా దృష్టిలో ప్రాథమికంగా సినిమాని చూసేది గ్రూప్తో చూడాలి, ఇండివిజువల్గా చూడొచ్చు అప్పుడప్పుడు. ఇట్స్ ఫన్ టు వాచ్ ఫిల్మ్స్ అలోన్. ఐ హావ్ నథింగ్ అగేన్స్ట్ ఇట్, బట్ డు నాట్ దానికే పరిమితం చేయకూడదు ఓటీటీ. అయితే మార్కెట్, కొన్ని రకాలైన మార్కెట్ రెస్ట్రిక్షన్స్, కొన్ని రకాలైన బాక్స్ ఆఫీస్ రెస్ట్రిక్షన్స్ లేకుండా సినిమా చేయగలిగే అవకాశం ఓటీటీలో అప్పుడప్పుడు లభిస్తుంది. బికాజ్ ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీ రిస్క్ తగ్గుతుంది, అప్పీల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సినిమాలు చేయడానికి, అలాంటి పాత్రల గురించి సినిమాలు చేయడానికి, కథలు తీయడానికి ఓటీటీ ఇస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. బట్ అన్నంత మాత్రాన అలాంటి సినిమాలు జనరల్ ఆడియన్స్కి తీయకూడదా అంటే కరెక్ట్ కాదు. బట్ అవకాశం అయితే ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఎలాగైతే ఒక పుస్తకాన్ని మనం మన పుస్తకంలో చదువుతాం, లేకపోతే లైబ్రరీలో చదువుతాం, లేకపోతే ఐప్యాడ్లో చదువుతాం, లేకపోతే ల్యాప్టాప్లో చదువుతాం, లాగా సినిమాని మనం తెర మీద చూడడం నామ్. పుస్తకం చదవడం నామ్, ఐప్యాడ్లో చదవడం ఒక నాము, ల్యాప్టాప్లో చదవడం ఒక పద్ధతి, అదేంటది కిండిల్లో చదవడం ఒక పద్ధతి. అలాగే సినిమా కరెక్ట్గా చూసే పద్ధతి థియేటర్.
దానికి ఆప్షన్స్ ఏంటంటే ఓటీటీ, టీవీ, మీ ల్యాప్టాప్ లేకపోతే ఐప్యాడ్. బట్ ద రియల్ వే టు వాచ్ ఎ ఫిల్మ్ స్టిల్ ఐ ఫీల్ ద బ్యూటీ ఆఫ్ సినిమా ఈజ్ ఇన్ ద థియేటర్. నా దృష్టిలో, నా వరకు ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. తర్వాత యూ కెన్ వాచ్, నేను కార్లో వెళ్తూ కూడా సినిమాలు చూస్తాను, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ సినిమా అంటే అక్కడే చూడాలి నా దృష్టిలో. బట్ ఓటీటీ ఈజ్ అ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంటల్ కొత్త రకమైన సినిమాలకి అయితే ఓటీటీ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. సార్, సో డూ యూ వాచ్ ఫ్రీక్వెంట్గా సినిమాలు చూస్తుంటారా సార్? లైక్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే లైఫ్లో సార్? చాలా, ఒకటి కాదు, చాలా. బైసికల్ థీవ్స్ అని క్లాసిక్ ఒకటి ఉంది, ఇటాలియన్ ఫిల్మ్ అండి. సత్యజిత్ రే గారి సినిమాలు అన్నీ నాకు ఇన్ఫ్లుయెన్సే. కేవీ రెడ్డి గారి పెద్ద మనుషులు, ఎల్వి ప్రసాద్ గారి మిస్ అమ్మ,